జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అభి మనకి అన్నం పెట్టిన దేవుడు. ఆ దేవుణ్ణి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పమను భాస్కర్. ఆయనకు ఒక ఫ్రెండ్ ఇచ్చారు. ఏ ఫ్రెండ్ వదినా? ఈయనకి ఇంకా అప్పులిచ్చే ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? ఈయన దివాలా తీశాడని అందరికీ తెలుసు. ఈయన్ని నమ్మి ఎవడు ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. మీ అన్నయ్య చెప్పారు అఖిల్, ఈయన నాతో అబద్ధం చెప్పరు. మీరు అబద్ధం చెప్తున్నారక్క. నిజమేంటో నేను చెప్పనా? మాకు తెలియకుండా మీరు ఇల్లు అమ్మేశారు. ఆ డబ్బులతోనే అప్పు కట్టారు. మేము ఇల్లు అమ్మడం ఏంటి హారిక? మాతో చెప్పకుండా అమ్మేశారా? భాస్కర్ నోట్లో అఖిల్ నోట్లో మట్టి కొట్టేశారా? వాళ్ళకి రావాల్సిన వాటాలు కూడా మీరే తీసేసుకున్నారా? అభి చచ్చిన అపని చేయడు. చేశాడన్నయ్య. నీ సంతకం నా సంతకం ఫోర్జరీ చేసి ఆ ఇల్లు అమ్మేశాడు. అందుకే తెలివిగా మనల్ని ఈ ఇంట్లో తెచ్చిపెట్టాడు. తను చేస్తున్న మోసం మనకి తెలియకూడదని, అందరం కలిసి ఉండాలని కబుర్లు చెప్పి ప్రేమ నటించాడు. అభికి నటించడం రాదఖిల్. అనవసరంగా నువ్వు వాగకు. అభి వసూలు పెద్ద నటులే, మనమే అమాయకులు. అందుకే మోసం చేశారు, నిలువున ముంచేశారు. ఆపండి పిన్ని, ఆయన ఇల్లు అమ్మలేదు. ఆ ఇంటి పేపర్స్ ఈ ఇంట్లోనే ఉన్నాయి. ఇప్పుడే వాటిని మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడైనా నమ్ముతారా? నిందలు వేయడం చాలా తేలిక, కానీ వాటిని నిజాలుగా నిరూపించడం చాలా కష్టం. ఇప్పుడేమంటారు? ఇల్లు అమ్మకపోతే 20 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన ఫ్రెండ్ అప్పుగా ఇచ్చారు. అప్పిచ్చే ఫ్రెండ్స్ అన్నయ్యకి లేరు. లేరని మీరెందుకు అనుకుంటున్నారు? మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీకు అప్పు ఎలా ఇస్తారక్క? అంటే ఆయన అబద్ధం చెప్తున్నారంటున్నారా? అవును మమ్మీ, డాడీ అబద్ధం చెప్పారు. ఏమంటున్నావు బన్నీ? మీ డాడీ అబద్ధం చెప్పడం ఏంటి? నిజం మమ్మీ, డాడీ అబద్ధం చెప్పారు. ఇంకొకసారి ఆ మాట అన్నావంటే చంప పగలు కొడతాను. ఏమనుకున్నావో? డాడీకి ఏ ఫ్రెండు అప్పు ఇవ్వలేదు మమ్మీ. డాడీ కిడ్నీ ఇచ్చారు. ఎందుకు ఇలా చేసావు అభి? నా కూతురు పెళ్లి అప్పు తీర్చడం కోసం నీ శరీరాన్ని కోసిచ్చావా? ఎందుకు ఇంత దుర్మార్గానికి పాల్పడ్డావు? నాతో ఒక్క విషయం కూడా నీకు చెప్పాలనిపించారా? ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావు అభి? కాదుగా నన్ను క్షమించు అభి, నన్ను క్షమించు. నన్ను క్షమించాబి.
అభి లేనే సారీ అభి సారీ అభి ఓకేనా అభి జాగ్రత్త ఓకేనా ఓకే. త్యాగానికి కూడా ఒక హద్దు ఉంటుంది అభి. డబ్బుల కోసం నీ శరీరంలో ఒక బాగా నమ్మడం ఏంటి? నీ ఆరోగ్యం ఏం కావాలి? పశువు గురించి పిల్లల గురించి ఆలోచించావా? కిడ్నీ ఇచ్చే ముందు వాడు నీకు గుర్తుకు రాలేదా? తప్పు చేసావా అభి? మా ముగ్గురు అన్నదమ్ములం కలిసి ఉండాలనేది మా అమ్మా నాన్నల కోరిక వదనా. అప్పుల వాళ్ళు పదే పదే ఇంటికొస్తూ ఉంటే మీరు ఇంట్లో ఉండరు. అందుకే అప్పు తీర్చాలి అనుకున్నాను. వేరే దారి నాకు కనిపించలేదు. ఎక్కువ సమయం కూడా లేదు. తప్పనిసరి చేయాల్సి వచ్చింది. నా కూతురు కోసం నేను కూడా ఇంతలా త్యాగం చేయలేనభి. నువ్వెలా చేసావు? ఇది త్యాగం అని నేను అనుకోవడం లేదన్నయ్య. మన కుటుంబం కోసం ఏమైనా చేస్తాను. నీ రుణం ఎలా తీర్చుకోవాలి అభి? ఎన్ని జన్మలెత్తినా ఈ రుణం తీరదు. ఊరుకోనే. మన మధ్య బంధాలు తప్ప రుణాలు లేవోదినా. కిడ్నీ ఇచ్చినంత మాత్రాన నేను బలహీనమైపోను. మీ అందరూ నా బలం. మీ అందరితో ఉంటే నాలో అన్ని అవయవాలు ఉన్నట్టే. మాతో ఒక్క మాట చెప్పిండాల్సింది అభి. అప్పు చేస్తున్నప్పుడు మీతో చెప్పలేదు. అప్పు తీర్చడం నా బాధ్యత. అందుకే ఎలా తీర్చానో కూడా చెప్పలేదు. ఈ విషయం మన ఫ్యామిలీ మధ్య ఉండాలి. ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. ఇంతటితో ఈ విషయాన్ని మర్చిపోండి. ఇంకెప్పుడు మళ్ళీ ఈ ప్రస్తావన రాకూడదు. ఇది మాత్రమే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.